యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం జావా స్క్రిప్ట్లో నెక్స్ట్ చాప్టర్ వేరియబుల్స్ గురించి అయితే చెప్పుకుందాము. సో వేరియబుల్స్ అనే టాపిక్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే నేను జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ అనేది చాలా లేట్ చేశాను డ్యూ టు బిజీ విత్ మై స్కెడ్యూల్. ఓకే, బట్ ఇప్పటి నుంచి అయితే నేను జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ చాలా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మన హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ప్రాక్టికల్ ఫైల్స్ మీరు మొత్తం మన ట్యూటోరియల్స్ అన్నీ కూడా మీరు ఒకే ప్లేస్లో చూసుకోవాలంటే మన వెబ్సైట్లోకి అయితే లాంచ్ అవ్వండి. యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే మన వెబ్సైట్లోకి మీరు వెళ్ళగానే మీకు అక్కడ అన్ని ట్యూటోరియల్స్ కూడా మీకు దొరుకుతాయి, ఇంక్లూడింగ్ హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్. ప్రస్తుతానికి ఇదే జావా స్క్రిప్ట్ బటన్ అనేది ఎనేబుల్లో లేదు. నేను ఈ వీడియో తర్వాత మీకు రేపటి నుంచి మీకు జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ కూడా మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా రైట్ సైడ్లో మీకు ఆప్షన్స్ అని ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను కష్టపడుతుంది మీ ఎంకరేజ్మెంట్ కోసం. సో ఖచ్చితంగా లైక్స్ చేయండి, ఈ వీడియోని వీలైనన్ని గ్రూప్స్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ మన జావా స్క్రిప్ట్ ఐ థింక్ 2 టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసాం అనుకుంటున్నాను. ఈ 2 టాపిక్స్ చూసిన తర్వాత మాత్రమే ఈ 3rd టాపిక్లోకి రండి. అప్పుడే మీకు క్లియర్గా జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అర్థమవుతుంది. అందులో దాని తాలూకా బేసిక్ కోడ్ ఎలా రాయాలి అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ టాపిక్లో మనం ముందుగా చెప్పుకున్నట్లు వేరియబుల్ అంటే ఏంటి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అందులో ఎలా యూజ్ చేయాలి, అసలు ప్రాక్టికల్గా వేరియబుల్స్లో ఎలా కోడ్ రాయాలి అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ చిన్న డిస్క్రిప్షన్, అసలు వేరియబుల్ అంటే ఏంటి. వేరియబుల్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్లో మన డేటాని స్టోర్ చేసుకొని మేనేజ్ చేయడానికి మనకి వేరియబుల్స్ ఉపయోగపడతాయి. ఓకే, అంటే ఏదైనా డేటాని రాసి దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, అంటే ఎప్పుడైనా కావస్తే చూసుకోవడానికి, చెరుపుకోవడానికి ఏవైనా మన వేరియబుల్స్ ద్వారా మన వాల్యూస్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నంబర్స్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే. ఓకే, అండ్ మన వేరియబుల్స్ రాయాలంటే అసలు ముఖ్యంగా ఏముండాలి, మన జావా స్క్రిప్ట్లో కీవర్డ్స్ అనేవి అసైన్ చేసి ఉంటారు. అసలు కీవర్డ్స్ అంటే ఏంటంటే వాటికి రిజర్వ్ చేసిన వర్డ్స్, అంటే జావా స్క్రిప్ట్కి రిజర్వ్ చేసిన వర్డ్స్. ఈ వర్డ్స్ జావా స్క్రిప్ట్లో రిజర్వ్ చేశారు. ఓకే, అంటే మన ఇంగ్లీష్లో దిస్ దట్ అవన్నీ ఎలా రిజర్వ్ చేశారో అలాగే జావా స్క్రిప్ట్లో కూడా కొన్ని కీవర్డ్స్ని రిజర్వ్ చేసి ఉంచారన్నమాట. ఆ కీవర్డ్స్ ఉపయోగించుకొని మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాగా ఆ, చేసిన వేరియబుల్స్ ఏమేంటి, ఆ కీవర్డ్స్ ఏంటండి అంటే విఏఆర్ వార్, ఎల్ఈటి లెట్, కాన్స్ట్ సిఓఎన్ఎస్టి కాన్స్ట్. ఈ 3 కీవర్డ్స్ని కూడా జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ కింద రిజర్వ్ చేసిన కీవర్డ్స్. ఓకే, ఈ 3 వర్డ్స్ కూడా కీవర్డ్స్ అనమాట, వీటిని రిజర్వ్ చేసుకున్నారు. ఈ జావా స్క్రిప్ట్లో ఈ కీవర్డ్స్ని మనం ఉపయోగించుకొని వేరియబుల్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చు అంటే కీవర్డ్ అంటే మనకి లెట్ కానీ కాన్స్ట్ వార్, కీవర్డ్ స్పేస్ వేరియబుల్ నేమ్ స్పేస్ ఇజ్ ఈక్వల్ టు వేరియబుల్ తాలూకా వాల్యూ సెమీకోలన్. ఓకే, ఇది ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్లో వేరియబుల్ని అయితే రాయొచ్చు. ఓకే, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కీవర్డ్ స్పేస్ వేరియబుల్ నేమ్ స్పేస్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ సెమీకోలన్. ఈ విధంగా మనం వేరియబుల్ని అయితే రాసుకోవచ్చు. సో మనం ప్రాక్టికల్గా చూద్దాము. అసలు మీకు ఈరోజు ఈ ఫస్ట్ టాపిక్లో అంటే వేరియబుల్స్ ఫస్ట్ పార్ట్లో మీకు అసలు కీవర్డ్స్ ఎలా రాయాలి, జనరల్గా సింపుల్గా ఎలా రాయాలి అన్నది
మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికోసం నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. Speech mode beeps. Speech mode talk. Run dialog. Open NOTEPAD. Text desktop list. Star variables 4.html dash notepad. Screen sharing me. Star dot type. ఓకే, మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్ ఫైల్లో మన బేసిక్ HTML కోడ్ అంతా కూడా రాసాము. Less doc type HTML greater. Less HTML greater. Less head greater. Less title greater variables. Less slash title greater. Less meta charset equals. Less meta. Less slash head greater. Less body greater. Blank. Less slash body greater. Less slash HTML greater. ఓకే, ఇది మన బేసిక్ HTML కోడ్ అండి. ఇది మొత్తం అంతా రాయడానికి మనకు చాలా టైం పడుతుంది కనుక నేను ప్రతి డాక్యుమెంట్లో కూడా ఇది రాస్తుంటుంది. ఫ్రెండ్స్, మన వెబ్సైట్ ఉంది కదా, accessibleworld.in అనే వెబ్సైట్లో మీకు ఈ వీడియో కూడా ఉంటుంది అక్కడ. అదేవిధంగా వీడియో కిందనే షో కోడ్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఈ కోడ్ అంతా కూడా మీకు అక్కడ కనబడుతుంది. ఓకేనా? సో మీరు కోడ్ గురించి అయితే ఎటువంటి కంగారు పడవసరం లేదు. మీ కోడ్ అంతా కూడా మన వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. Less slash body greater blank. Less body greater blank. ఓకే, ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ క్రియేట్ చేద్దాం. లెస్ h1 గ్రేటర్. Less h1 greater. దీనికి హెడ్డింగ్ వేరియబుల్స్ అని ఇస్తున్నా. variables variables less slash h1 greater. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక p ట్యాగ్ అనేది తయారు చేద్దాం. ఓకే, p ట్యాగ్ అనేది తయారు చేద్దాం. లెస్ p స్పేస్ ఒక ఐడి అనేది ఇద్దాం. id it equals ఐడి ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ ఓపెన్. quote ఐడిలో ఏమిస్తానంటే p1 అని ఇస్తున్నా, బాగా గుర్తుండడానికి, అంటే పారాగ్రాఫ్ 1 అని. p1 కొటేషన్ క్లోజ్. p1 quote greater less slash p greater less p it equals quote p1 quote greater less slash p greater blank. ఓకే, దీని కింద నేను ఇంకొక p ట్యాగ్ ఇస్తున్నాను. దానికి less p space id ఈజ్ it ఈక్వల్ టు equals quote p2 quote greater less slash p greater. ఓకే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ రాద్దాం. జావా స్క్రిప్ట్ రాయడానికి లెస్ స్క్రిప్ట్ గ్రేటర్. less script script greater less slash script script greater లెస్ స్క్రిప్ట్ గ్రేటర్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఓకే, blank less script great blank less slash script blank. ఈ మధ్యలో మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికన్నా ముందు మీకు అసలు వార్ అంటే ఏంటి, లెట్ అంటే ఏంటి, కాన్స్ట్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో విఆర్ ఎక్కడ యూజ్ చేస్తాము, లెట్ ఎక్కడ యూజ్ చేస్తాము, కాన్స్ట్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తాను. సో వార్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అనమాట, అంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే వేరియబుల్ వార్లో ఇచ్చిన వాల్యూ అనేది ఎప్పుడు కావస్తే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. లెట్ లోని కూడా అంతే. ఓకే, లెట్లో ఇచ్చిన వాల్యూ కూడా ఎప్పుడైనా డూప్లికేట్ వాల్యూ ఇంకేమైనా ఇస్తే దాంతో చేంజ్ అయిపోతుంది. బట్ కాన్స్ట్ అని ఉంది కదా, అందులో ఇచ్చిన వాల్యూ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అంటే కాన్స్టెంట్ ఏంటంటే కన్సిస్టెంట్, అంటే కన్సిస్టెంట్ కాదు, కాన్స్టెంట్ అని మీనింగ్. కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎప్పటికీ మారనేది అని అర్థం. అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వార్తోని ఏమైనా ఒక పేరు రాసామనుకోండి, తో పేరు రాసి రవి అని ఇచ్చాను అనుకోండి, అదే ఇంకొక వార్తోని ఇంకొక పేరు రాశాను అనుకోండి, మనకి నేమ్ అనేది చూపించేస్తుంది. ఎందుకంటే అది మారిపోయింది అనమాట. రవితో ఇంకో పేరుతో మారిపోయింది. అదే కాన్స్టోని ఏమైనా పేరు తయారు చేసామనుకోండి, అది మారదు, ఆ పేరు అలాగే ఉంటుంది. కాన్స్ట్ అప్పుడు డిక్లేర్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తుంది. బట్ ఇప్పుడు మీకు ఇదంతా అర్థం అవడం కష్టం కనుక మీకు అది రానున్న క్లాసుల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైతే ఇలా గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకుంటారంటే వార్ అండ్ లెట్తో ఇచ్చిన వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి, బట్ కాన్స్ట్తో ఇచ్చిన వాల్యూస్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో మనం వార్ మరియు లెట్ అనేది ఇప్పుడు యూజ్ చేయము, మనం కాన్స్ట్ అని ఉపయోగించుకొని మనం ఇప్పుడు వేరియబుల్స్ తయారు చేసుకుందాం. ఓకే, less script greater blank less slash script greater blank. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమివ్వాలి, కీవర్డ్ ఏంటి, కాన్స్ట్. కాన్స్ట్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఓకే, వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఖచ్చితంగా అది అక్షరంతో కానీ, అంటే లెటర్తో కానీ, అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, అంటే నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, లెటర్ కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, మనం లెటర్తోనే స్టార్ట్ చేద్దాం. కాన్స్ట్
స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు N-A-M-E. నేమ్. Name ఓకే, space మన వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాం? నేమ్ అని ఇచ్చాము. ఓకే, ఈజ్ ఈక్వల్ టు equals space. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ వాల్యూ ఇద్దాం. మనం ఫస్ట్ టాపిక్ లో చెప్పుకున్నట్టు స్ట్రింగ్ వాల్యూ, స్ట్రింగ్ అంటే ఏంటి? ఏదైనా వర్డ్స్ రాయడానికి మనం స్ట్రింగ్ అని ఇస్తాం. స్ట్రింగ్ రాయాలంటే ఏం చెప్పాను? కొటేషన్స్ లో రాయాలి. Quote. రవితేజ, R-A-V-I-T-E-J-A. Raviteja. Quote. కొటేషన్ క్లోజ్, Semi. సెమీకోలన్. ముందుగా చెప్పాను కదా. ఇప్పుడు ఏమేమి ఇచ్చాం? కీవర్డ్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. వాల్యూ ఏంటి ఇక్కడ? రవితేజ. ఓకే, చూద్దాం. Const name equals quote Raviteja. Quote semi. ఓకే, అండ్ సెమీకోలన్. Blank. Const name equals quote Raviteja. Quote semi. Blank. ఇక్కడ ఇంకోటి ఇద్దాం. కాన్స్ట్, ఇంకొక వాల్యూ ఇద్దాం. C-O-N-S-T. Const. కాన్స్ట్. Space. ఓకే, ఏజ్. ఓకే, A-G-E. ఏజ్. Age. Space. ఏజ్ అనేది ఏంటి? వేరియబుల్. Equals. ఈజ్ ఈక్వల్ Space. ఏజ్ రాయాలంటే మనకి ఇంటిజర్ కనుక దానికి కొటేషన్స్ అవసరం లేదు. నా ఏజ్ 3-3. 33. 33. Semi. సెమీకోలన్. ఓకే, Const చూద్దాం. A. Const name equals quote Raviteja. Quote semi. Const age equals 33. Semi. ఓకే, కాన్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవితేజ, కాన్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 33. ఓకే, ఇక్కడ కాన్స్ట్ అనేది కీవర్డ్, నేమ్ అనేది వేరియబుల్, అండ్ రవితేజ అనేది వాల్యూ. ఓకే, సేమ్ కిందన కూడా అంతే. కాన్స్ట్ అనేది కీవర్డ్, ఏజ్ అనేది వేరియబుల్, అండ్ 33 అనేది వాల్యూ, అండ్ సెమీకోలన్. ఓకే, ఇప్పుడు మనం పిఐడిస్ ఇచ్చాం కదా, పైన మనం పీ ట్యాగ్స్ క్రియేట్ చేసాం కదా, అందులో ఈ రవితేజ మరియు ఈ ఏజ్ అనేది డిస్ప్లే అవ్వడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ రాద్దాం. ఏం రాయాలి? డాక్యుమెంట్ డాట్ D-O-C-U-M-E-N-T. Document dot G-E-T. గెట్ L-E-M-E-N-T. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై T-N-E-M-E-L-E-L-E-M-E-N-T. C. వన్ సెకండ్. Blank. Document dot get element const stage D. వన్ సెకండ్, నేను ఏదో రాంగ్ రాశాను. Document dot get element const selected. Space here S N and O and C unselected. C. Carriage C. Const name equals quote Raviteja. Quote semi. Const age equals 33. Semi. ఓకే, దీని కింద లైన్ లో రాయబోయి ఇక్కడే రాశాను. Carriage semi. Carriage. ఓకే, ఇక్కడ రాస్తున్నా. Const state blank. డాక్యుమెంట్ డాట్ D-O-C-U-M-E-N-T. డాట్ Document dot G-E-T. గెట్ L-E-M-E-N-T. ఎలిమెంట్ B. Y. I. D. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, లెఫ్ట్ పేరెంట్, Get element by id. Left parent. కొటేషన్ ఓపెన్, Quote. P1. మన ఐడి ఏంటి? P1. 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 Quote. Right parent. రైట్ పేరెంట్ డాట్ Dot. I-N-N-E-R. ఇన్నర్ HTML. H-T-M-L. ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం, ఇదంతా కొత్త టాపిక్ ఏం కాదు. Inner HTML. Space. ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు Equals. Space. ఏంటి? ఫస్ట్ ది నేమ్, మన వేరియబుల్ తాలూకా నేమ్ ఏంటో అది రాయాలి. ఓకే, సింపుల్ గా మన వేరియబుల్ తాలూకా నేమ్ ఏంటి? నేమ్. N-A-M-E. Name. Semi. సెమీకోలన్. చూసారా, అయిపోయింది. Document dot get element by id. Left parent. Quote P1. Quote right parent. Dot inner HTML equals name. Semi. ఓకే, అంటే P1 లో ఏం డిస్ప్లే అవ్వాలి? మన వేరియబుల్ నేమ్ ఏంటి? నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. నేమ్ ఏంటి? నేమ్ తాలూకు వాల్యూ ఏంటి? రవితేజ అనేది డిస్ప్లే అవుతుంది. Blank. ఇక్కడ ఇంకోటి తయారు చేద్దాం. ఓకే, Document blank. డాక్యుమెంట్ డాట్ D-O-C-U-M-E-N-T. Document dot G-E-T. గెట్ L-E-M-E-N-T. ఎలిమెంట్ B. Y. I. D. ఐడి Get element by id. Left parent. Quote. P2. 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 Quote. Right parent. రైట్ పేరెంట్ డాట్ Dot. డాట్ I-N-N-E-R. HTML. ఇన్నర్ Inner HTML ఈజ్ ఈక్వల్ HTML టు equals. Space. సెకండ్ కీవర్డ్ తాలూకా వేరియబుల్ ఏంటి? ఏజ్. A. G-E. H. Semi. ఓకే, ఇప్పుడు మనం మొత్తం అంతా రాసాము. ఒకసారి చూద్దామా? Less meta less H1 less P it equals quote P1 quote greater less slash P greater less P it equals quote P2 quote greater less slash P greater less script greater const name equals quote Raviteja quote semi const age equals 33 semi document dot get element by id left parent quote P1 quote right parent dot inner HTML equals name semi document dot get element by id left parent quote P2 quote right parent dot inner HTML equals age semi. ఓకే, ఈ విధంగా మనం రాసాం కదా. దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. Save as dialog. File name colon VARIAL bless dot HTML. వేరియబుల్స్ డాట్ HTML. Variables dot HTML. దీన్ని నేను రన్ చేస్తున్నా. Run dialog. E col tech new volume left parent E col B books P.
Pooja HV variables 19 of 9. Pop 3 shed delete pop-up win open with pop Microsoft Google Chrome items view list variables dash Google heading level 1 variables Raviteya 33 చూసారా వస్తుంది 33 Raviteya 33 రవితేజ 33 అని ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే heading level 1 variables Raviteya 33 ఓకే ఈ విధంగా మనం వేరియబుల్స్ ని తయారు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వేరియబుల్స్ సంబంధించిన టాపిక్. మన నెక్స్ట్ టాపిక్ లో వేరియబుల్స్ తో మ్యాథ్స్ ఎలా చేయాలి అన్నది కూడా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం స్క్రీన్ రీడర్ తో జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకుంటున్నాము. ఓకే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. మన తెలుగు వాళ్ళకి అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది మీకు రేపటి నుంచి accessibleworld.in అనే వెబ్సైట్ అయితే మీకు దొరుకుతుంది. accessibleworld.in అనే వెబ్సైట్ లో మీకు జావా స్క్రిప్ట్ అనే టాపిక్స్ కింద ఈ టాపిక్ అయితే మీకు రేపటి నుంచి అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. Pooja HTML books column new volume variables.html screen share mute